నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి ములక్కాయ రొయ్యలు అండి. ఈ ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాయ రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసుకుందాం. ముందైతే 3 ములక్కాయలను అయితే తీసుకున్నానండి. నేను తీసుకొని కట్ చేసేసుకొని పైన పొట్టు మాత్రం మామూలుగా తీసుకున్నానండి. 4 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు, ఒక కప్పు అంతా ఎండు రొయ్యలను అయితే తీసుకున్నానండి. తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ వేసేసి ఈ రొయ్యలను ఆ ప్యాన్లో వేయించాను. బాగా వేయించాను. కలర్ చేంజ్ అయినాక ఇదే రొయ్యల్ని తీసి వాటర్ ఉన్న బౌల్లో అయితే యాడ్ చేశానండి. అలా చేస్తే దాంట్లో ఉన్న ఏమన్నా మట్టి గిట్ల ఏమన్నా పోతాయండి. మళ్ళీ అదే ప్యాన్ని కడిగేసి కొంచెం వేడి చేసి అందులోకి 3 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నానండి. వేరే ప్యాన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ 2 ప్యాన్లు ఎందుకని నేను ఒక దాంట్లోనే చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసి ఒక 3-4 ఎండుమిర్చీలు వేసేసుకున్నానండి. అందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డలను అయితే అందులోకి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై కానిచ్చానండి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ములక్కాయలను అయితే వేసుకొని నేను కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లను అయితే వేసి బాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రొయ్యలు ఉంది కదా, ఆ రొయ్యల్ని తీసి ఇందులోకి వేసి రొయ్యల్ని తీసి కర్రీలో అయితే వేసి వేయించుకున్నానండి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బాగా వేయించాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోండి. నార్మల్గా అయితే మీరు 1 స్పూన్ ఉంటే చాలు. ఎందుకంటే ఇది రొయ్యల కర్రీ కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి. ఇందులోనే ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇక లాస్ట్కి అయితే టమాటాలు వేసి టమాటాల పైనుండి అయితే నేను టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలా వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయండి. ఇవైతే నాటు టమాటాలండి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉండనిచ్చి తర్వాత మూత తీసేసి చూడండి. ఈ నాటు టమాటాలు కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి. తొందరగా ఉడికినాయండి. ఇక మీకు ఫ్రై కావాలనుకునే వాళ్ళు ఇది చాలండి. లేదు మేము ఫ్రై కాదు, మాకు కొంచెం సూపే కావాలంటే దాంట్లో వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇలా నేను అయితే కర్రీని అంతా కవర్ చేసుకున్న మొత్తం మీద 2 టీ గ్లాసుల వాటర్ పోస్తే అదే వేడవుతుందండి. అది కూర మగ్గినట్టు అవుతుంది, ఇటు వాటర్ వేడైనట్టు అవుతుంది. అందుకని నేను అందులోనే వేసేసుకున్నానండి. కావాలంటే మీరు సపరేట్ ఇంకో స్టవ్ ఆన్ చేసేసి అక్కడ కూడా వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసేయండి. నాకైతే ఇదే ఈజీ, ఎందుకంటే ఇందులో కర్రీ ముక్కలు కూడా మగ్గుతాయి, ప్లస్ వేడి నీళ్ళు కూడా హీట్ అవుతాయి. ఇదండి మన ఇవాళ ఎంతో టేస్ట్గా ఉండే ములక్కాయ రొయ్యల కర్రీ అండి. మీరు ట్రై చేయండి. చూడండి రొయ్యలు కూడా ఎంత చక్కగా ఉడికినాయో, ములక్కాయలు కూడా చాలా బాగా ఉడికినాయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్